Classification of oxides. ఆక్సైడ్ల వర్గీకరణ. డెఫినేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. బైనరీ కంపౌండ్ అయిన ఆక్సిజన్ ఏదైనా ఒక ఎలిమెంట్ తోని కంబైన్డ్ అయినప్పుడు మనకి ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ బైనరీ కంపౌండ్ మీన్స్ ఆక్సిజన్ అనేది రెండు ఆక్సిజన్ ఆటంలతో కలియడం వలన బైనరీ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, కార్బన్ అనేది బైనరీ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. ఆక్సైడ్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వాటి యొక్క రసాయన విధానంని బేస్ చేసుకొని, ఇంకోటి వచ్చేసి ఒక కంపౌండ్లో ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉన్నాయనేవి దాన్ని బేస్ చేసుకొని రెండు రకాల క్లాసిఫికేషన్ చేశారు. పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ గ్రూప్ నుంచి డి బ్లాక్ ఎలిమెంట్స్ వరకు అన్ని మెటల్స్ అనేవి నీటితో చర్య జరిపినప్పుడు అవి హైడ్రాక్సైడ్స్ని ఇస్తాయి. సో ఇది బేసిక్ నేచర్ అనేది. సో నెక్స్ట్, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి నాన్ మెటల్స్ ఉంటాయి. ఈ నాన్ మెటల్స్ అనేవి నీటితో చర్య జరిపినప్పుడు అవి యాసిడ్స్ని తయారు చేస్తాయి. సో ఇది యాసిడిక్ నేచర్ చూపిస్తూ ఉంటుంది. సో నాన్ మెటల్స్ అనేవి యాసిడిక్ నేచర్ని చూపిస్తాయి, మెటల్స్ అనేవి బేసిక్ నేచర్ని చూపిస్తూ ఉంటాయి. ఆక్సైడ్స్ని వాటి యొక్క కెమికల్ నేచర్ని బేస్ చేసుకొని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి యాసిడిక్ ఆక్సైడ్స్, సెకండ్ వన్ బేసిక్ ఆక్సైడ్స్, థర్డ్ ఎంఫోటెరిక్ ఆక్సైడ్స్, ఫోర్త్ న్యూట్రల్ ఆక్సైడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ యాసిడిక్ ఆక్సైడ్స్. వీటిని యాసిడిక్ అన్హైడ్రైడ్ అని కూడా అంటారు. ఆక్సైడ్స్ అనేవి నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్తో కోవలెంట్ బాండ్తో ఫామ్ అయి ఉంటాయి. సో ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి యాసిడిక్ సొల్యూషన్ కనుక ఇచ్చినట్లయితే వాటిని యాసిడిక్ ఆక్సైడ్స్ అని అంటారు. సో ఈ యాసిడిక్ ఆక్సైడ్స్ అనేవి బేస్తో చర్య జరిపినప్పుడు, బేసిక్ ఆక్సైడ్స్తో చర్య జరిపినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ అనేవి ఇస్తూ ఉంటాయి. అండి ఎగ్జాంపుల్, నైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది నీటితో చర్య జరిపినప్పుడు నైట్రిక్ యాసిడ్ వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి సల్ఫర్ ట్రైఆక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది వస్తుంది. నాన్ మెటల్స్ చూసినట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్లో 5th, 6th, 7th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, బ్రోమిన్. ఈ ఎలిమెంట్స్ అనేవి యాసిడిక్ ఆక్సైడ్స్ని ఇస్తాయి. నెక్స్ట్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఆక్సైడ్. మెటల్స్ అనేవి ఆక్సిజన్తో కలిసినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి హైడ్రాక్సైడ్స్ కనుక ఇచ్చినట్లయితే వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, సోడియం ఆక్సైడ్ అనేది నీటితో చర్య జరిపినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ అనేది నీటితో చర్య జరిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సైడ్ ఈజ్ ఎంఫోటెరిక్ ఆక్సైడ్. ఇవి ఎక్కువగా స్ట్రాంగ్ యాసిడ్స్తోని మరియు స్ట్రాంగ్ బేస్తోని రియాక్షన్ జరిపినప్పుడు అవి యాసిడిక్ మరియు బేసిక్ నేచర్ని రెండింటిని చూపిస్తూ ఉంటాయి. ఆ రకమైన ఆక్సైడ్స్ని మనం ఎంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, జింక్ ఆక్సైడ్ అనేది డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ యాసిడిక్ నేచర్. ఇదే జింక్ ఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ తోటి స్ట్రాంగ్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్
ఈ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకి సోడియం జింకేట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి బేసిక్ నేచర్. లాస్ట్ వన్ న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్తో కానీ బేస్తో కానీ ఎటువంటి రియాక్షన్ను చూపించని ఆక్సైడ్స్ని ఏమంటారంటే న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్, మాంగనీస్ డయాక్సైడ్, వీటిని న్యూట్రల్ ఆక్సైడ్స్ అని అంటారు. కంపౌండ్లో ఆక్సిజన్ యొక్క నెంబర్ని బేస్ చేసుకొని న్యూట్రల్ ఆక్సైడ్ని కింది రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ ఆక్సైడ్, సెకండ్ పాలీ ఆక్సైడ్, థర్డ్ సబ్ ఆక్సైడ్, ఫోర్త్ మిక్స్డ్ ఆక్సైడ్. మళ్ళీ పాలీ ఆక్సైడ్ని తిరిగి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ పెరాక్సైడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సూపర్ ఆక్సైడ్. ఆక్సైడ్స్లో ఉండే ఆక్సిజన్ యొక్క నెంబర్ని బేస్ చేసుకొని ఆక్సైడ్స్ని కింది రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ ఆక్సైడ్. నార్మల్ ఆక్సైడ్స్ని సింపుల్ ఆక్సైడ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -2 ఉంటుంది. ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, వాటర్, అల్యూమినియం ట్రైఆక్సైడ్. నెక్స్ట్ పాలీ ఆక్సైడ్స్. ఒక్కొక్క కంపౌండ్లో ఆక్సిజన్ యొక్క నెంబర్ అనేది, ఆటమ్స్ యొక్క నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాని నెంబర్ని బేస్ చేసుకొని పాలీ ఆక్సైడ్స్ని 2 టైప్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ పెరాక్సైడ్, సెకండ్ వచ్చేసి సూపర్ ఆక్సైడ్స్. పెరాక్సైడ్ యొక్క ఒక్కొక్క ఆక్సిజన్ ఆటం అనేది ఇంకొక ఆక్సిజన్ ఆటంతో కోవలెంట్ బాండ్తో ఫామ్ అయి ఉంటుంది. ప్రతి ఆక్సిజన్ ఆటం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -1 ఉంటుంది. పెరాక్సైడ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -2. సో ఈ పెరాక్సైడ్స్ అనేవి వీక్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ చూస్తే సోడియం పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్. సూపర్ ఆక్సైడ్స్లో ఈచ్ ఆక్సిజన్ ఆటం అనేది -½ ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ అనేది సూపర్ ఆక్సైడ్లో చూసినట్లయితే మైనస్. నెక్స్ట్ సబ్ ఆక్సైడ్. సబ్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి లెస్ అమౌంట్లో, లెస్ పర్సెంటేజ్లో ఆక్సిజన్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ సబ్ ఆక్సైడ్, మెటాలిక్ అన్హైడ్రేట్. ఈ అన్ని మెటల్ ఆక్సైడ్స్లో ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ అనేది మెటల్స్ కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఆక్సైడ్స్. కొన్ని సింపుల్ ఆక్సైడ్స్ అనేవి కంబైన్డ్ అవ్వడం వల్ల వచ్చే ఆక్సైడ్స్ని మిక్స్డ్ ఆక్సైడ్స్ అని అంటారు. ఫెర్రిక్ ఆక్సైడ్. ఇది ఫెర్రస్ ఆక్సైడ్ అండ్ ఫెర్రస్ పెంటాక్సైడ్ యొక్క కాంబినేషన్ వల్ల ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాంగనీస్ మాంగనైట్. ఇది మాంగనీస్ ఆక్సైడ్, మాంగనీస్ ట్రైఆక్సైడ్ యొక్క కాంబినేషన్ వల్ల మాంగనీస్ మాంగనైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ 1 నుంచి 4 వరకు థియరీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 నుంచి 8 వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో మీకు ఆక్సైడ్స్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -2, తర్వాత పెరాక్సైడ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి O2 -2, సూపర్ ఆక్సైడ్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మైనస్. ఈ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది మీకు తెలిసినట్లయితే కంపౌండ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.